గాయత్రి వంటింటికి స్వాగతం. ఈ మూవీ క్లిప్లో చూపించబోయేవి మీకు ఉపయోగపడతాయని ఆశిస్తాను. మోతీచూర్ లడ్డూలు. ఈ మోతీచూర్ లడ్డూలంటే ఎవరికిష్టం ఉండవు చెప్పండి? తినటానికి ఎంతో రుచిగా ఉంటాయి కదూ. వాటిని ఇంట్లో మనమే తయారు చేసుకున్నాం అనుకోండి, ఇక ఆ ఆనందమే వేరు కదూ. అయితే ఈ మోతీచూర్ లడ్డూలని ఇంట్లో తయారు చేసుకునే ముందర అవి తయారు చేసుకోవటానికి ఉపయోగపడే విషయాలని గురించి ఈ రోజు గాయత్రి వంటింట్లో తెలుసుకుందాం. రుచికరమైన ఈ లడ్డూలని తయారు చేసుకునే ముందర చిన్న సైజు బూందీలని తయారు చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు, ఇంత చిన్న చిన్నగా ఉంటాయి ఆ బూందీలు. వీటిని తయారు చేసుకోవటానికి మోతీచూర్ బూందీ గెరిట కావాలి. మోతీచూర్ బూందీ తయారు చేసుకోవటానికి మార్కెట్లో దొరికే 2 రకాల గెరిటలని ఇక్కడ చూస్తున్నారు. వాటిని గమనించండి. ఈ 2 గెరిటలలోనూ ఏమన్నా తేడా ఉందంటారా? ఈ గెరిటలని వెనక్కి తిప్పి చూడండి. మొదటి గెరిట చిల్లులని గమనించండి. అలాగే రెండో గెరిటకి గరాటా షేప్ లో ఉన్న ఈ చిల్లులని గమనించండి. పిండిని వేసినప్పుడు గరాటాలాగా ఉన్న ఈ చిల్లుల నుంచి చిన్న చిన్న బూందీలు ఈ నూనెలోకి పడతాయి. కాబట్టి గరాటా షేప్ లో చిల్లులు ఉన్న బూందీ గెరిట మోతీచూర్ బూందీ చేయటానికి ఉపయోగించాలి. దానికి మార్కెట్లో ప్రత్యేకంగా ఒక గెరిట దొరుకుతుంది. ఇక్కడ చూస్తున్నారు, ఈ రకంగా ఉంటుంది. దీని మీద నంబర్ ఉంది, గమనిస్తున్నారు. నంబరు పెరిగిన కొద్దీ చిల్లు సైజు పెరుగుతుంది. మార్కెట్లో 0 నుంచి 11వ నెంబరు దాకా గరిటెలు దొరుకుతాయి. చిన్న చిన్న బూందీలు తయారు చేయాలి కాబట్టి ఇక్కడ నేను 1వ నెంబరు గెరిటని ఉపయోగిస్తున్నాను. ఈ బూందీ తయారు చేసుకోవటానికి వెడల్పుగా ఉన్న పెద్ద మూకుడు కూడా కావాలి. ఇంత పెద్ద మూకుడు ఎందుకా అని ఆశ్చర్యపోతున్నారు కదూ. ఎందుకో చూద్దాం. ఇక్కడ బూందీ గెరిట కన్నా మూకుడు వెడల్పుగా ఉంటే పిండిని ఈ గెరిటలో వేసినప్పుడు ఈ చిల్లులలో నుంచి అది సరాసరి వెళ్లి నూనెలో పడుతుంది. అదే ఇక్కడ చూస్తున్నట్టుగా మూకుడు గెరిట రెండూను ఒకే సైజు అని అనుకోండి. పిండిని ఈ గెరిటలో వేసినప్పుడు నూనెలో పడటంతో పాటు మూకుడు అంచుల మీద కూడా పడి వేస్ట్ అవుతుంది. ఈ బూందీ గెరిటలో పిండిని వేసి మూకుడులో ఉన్న నూనెలోకి కొట్టారంటే చిన్న చిన్న బూందీలు పడతాయి. వీటినే మోతీచూర్ బూందీలని అంటాము. ఈ మోతీచూర్ బూందీలని ఎరుపు రంగుకి రాకముందు నూనెలో నుంచి తీసేయాలి. ఇంత బూందీని ఒక్కసారిగా నూనెలో నుంచి తీయాలంటే సరైన చిల్లుల గెరిట కావాలి. ఇక్కడ చూస్తున్నారు, ఈ గెరిటతో మోతీచూర్ బూందీలని నూనెలో నుంచి తేలిగ్గా తీయొచ్చు. ఈ గెరిటని గమనించండి. మెష్ లాగా ఉన్న ఈ గెరిటలోకి బూందీలన్నీ వచ్చి నూనెంతా కింద నుంచి జారిపోతుంది. కానీ ఇక్కడ చూస్తున్నారు, ఇక్కడ ఉపయోగించే మూకుడికి ఈ గెరిట చాలా పెద్దదిగా ఉంది. ఈ సైజు గెరిటని ఉపయోగించాలంటే ఈ మూకుడు కన్నా పెద్ద సైజు మూకుడిని ఉపయోగించాల్సి వస్తుంది. మరి మూకుడు పెద్దదైతే నూనె కూడా ఎక్కువ పడుతుంది. అలాగని ఇంతకన్నా కాస్త చిన్న సైజు గెరిట చూద్దామా అంటే మార్కెట్లో ఇటువంటి జల్లెడ గెరిట మీడియం సైజులో దొరకటం లేదు. అయితే వేరే ఏం గెరిటలు ఉపయోగించొచ్చో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, మీడియం సైజులో ఇటువంటి జల్లెడ గెరిట దొరుకుతుంది. కానీ దీని చిల్లులు పెద్దవిగా ఉన్నాయి, చూసారా? ఈ గెరిటని ఉపయోగించి మోతీచూర్ బూందీలని నూనెలో నుంచి తీయచ్చు. కానీ 2-3 విడతలుగా తీయవలసి వస్తుంది. ఎందుకంటే ఈ నెట్లో నుంచి బూందీలన్నీ కిందకి జారిపోతూ ఉంటాయి. రోజువారీ వాడకానికి మార్కెట్లో చిన్న సైజు జల్లెడ గెరిట దొరుకుతోంది. కానీ ఈ గెరిట సైజు చూస్తున్నారు కదా. నూనెలో నుంచి బూందీలని తీయాలంటే 4-5 విడతలలో తీయవలసి వస్తుంది. ఈలోగా నూనెలో ఉన్న బూందీ రంగు మారే అవకాశం ఉంటుంది. ఎర్రగా వేగిన బూందీ మోతీచూర్ లడ్డూలు తయారు చేయడానికి పనికిరాదు. ఇక్కడ చూస్తున్నది ఒక మీడియం సైజ్డ్ చిల్లుల గెరిట. దీనితో తేలిగ్గా నూనెలో నుంచి బూందీలని తీయచ్చు. గమనించారా? దీని చిల్లులు కూడా చిన్నవిగా ఉన్నాయి. మనం ఉపయోగించే మూకుడికి ఒక్కసారి నూనెలో నుంచి బూందీనంతా తీయాలంటే ఈ చిల్లుల గెరిట సరిగ్గా సరిపోతుంది. ఇవేవీ లేని పక్షంలో మామూలుగా ఇంట్లో వాడే చిల్లుల గెరిటని ఉపయోగించి కూడా ఈ బూందీలని తీయచ్చు. కానీ ఎక్కువ విడతలలో తీయాలి కాబట్టి త్వరగా చేయవలసి వస్తుంది. టీ వడగట్టుకునే జల్లెడతో కూడా నూనెలో నుంచి బూందీలని తీయచ్చు. మీ వీలును బట్టి మీ ప్రాంతంలో దొరికే చిల్లుల గెరిటని ఉపయోగించండి. మోతీచూర్ లడ్డూకి బూందీ తయారు చేసుకునేటప్పుడు పిండి మూకుడు చుట్టూతా పడి రొచ్చు అయ్యే అవకాశం ఉంది. అలా కాకుండా ఉండాలంటే స్టవ్ ని
అల్యూమినియం ఫాయిల్ తో కప్పండి. ఏ బర్నర్ మీదైతే మూకుడిని పెడతారో అది మినహా మిగిలిన భాగం అంతాను అల్యూమినియం ఫాయిల్ తో కప్పండి. అంతేకాకుండా స్టవ్ పక్కనున్న కొంత భాగం కూడా అల్యూమినియం ఫాయిల్ తో కప్పండి. అలాగే స్టవ్ వెనక వైపు కూడా ఫాయిల్ తో కప్పండి. ఈ చుట్టుపక్కల ప్రదేశం అంతాను వేడిగా ఉంటుంది కాబట్టి శనగపిండి చింది పడితే చిక్కబడి అతుక్కుంటుంది. ఆ తర్వాత దాన్ని గీకి తీయాలంటే కష్టం అవుతుంది. ముఖ్యంగా గ్లాస్ టాప్ ఉన్న గ్యాస్ స్టవ్లు కడగటం ఇబ్బంది అవుతుంది. ఇలా అల్యూమినియం ఫాయిల్ తో కప్పి పెట్టారంటే తర్వాత క్లీన్ చేసుకోవడం తేలికవుతుంది. మూకుడికి దగ్గరగా ఒక ఎత్తైన వేదికని తయారు చేసుకోవాలి. అంటే ఒక ప్లాట్ఫామ్ ని తయారు చేసుకోవాలి. దానికోసం ఇక్కడ నేను ఒక చిన్న స్టూల్ పెట్టుకుని దాని మీద చిన్న రోలుని పెట్టాను. ఆ రోలు మీద కాస్త మందపాటి బట్టని మడిచి పెట్టండి. ఇటువైపు నుంచి చూస్తే ఈ రకంగా ఉంటుంది. గమనించారు కదా? ఈ ప్లాట్ఫామ్ ఎత్తు స్టవ్ మీద పెట్టిన మూకుడు కన్నా ఎత్తుగా ఉండాలి. బూందీ గరిట కాడని ఈ రోలు మీద పెట్టినప్పుడు ఇక్కడ చూస్తున్నట్టు ఉండాలి. అలాగే మూకుడులో గరిట చుట్టూతా చోటు ఉండాలి. అలా పెట్టుకుంటే పిండి వేసినప్పుడు బూందీ మూకుడు అంచుల మీద పడకుండా తిన్నగా మధ్యలో ఉన్న నూనెలో పడుతుంది. గరిటని ఈ ఎత్తు ప్లాట్ఫామ్ మీద పెట్టి కొట్టినప్పుడు ఆ గరిట నూనెకి తగలకుండా ఉండాలి. మార్కెట్లో లడ్డూలు తయారు చేయడానికి శనగపిండి వేరేగా దొరుకుతుంది. అది కాస్త గరుకుగా ఉంటుంది. కానీ అన్ని ప్రాంతాల్లోనూ లడ్డూలు తయారు చేసే ఈ శనగపిండి దొరకకపోవచ్చు. కాబట్టి ఇక్కడ నేను మామూలు శనగపిండితోనే ఈ లడ్డూలని తయారు చేశాను. మామూలుగా మనం బజ్జీలు పకోడీలు తయారు చేసుకోవడానికి ఉపయోగించే శనగపిండిని ఈ లడ్డూలు తయారు చేయడానికి ఉపయోగించాను. అలాగే ఇక్కడ నేను రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ ని ఉపయోగించాను. నూనె తాజాగా ఉండాలి, అది గుర్తుంచుకోండి. ఈ నూనెలో కాస్త నెయ్యి వేశారంటే బూందీలు నూనె వాసన వేయకుండా ఉంటాయి. బజారులో స్వీట్ షాప్స్ లో ఈ మోతీచూర్ లడ్డూలు చేసేటప్పుడు వనస్పతిని ఉపయోగిస్తారు. వనస్పతి ఉపయోగిస్తే చాలా కాలం పాటు నూనె వాసన లేకుండా ఉంటుంది. అలాగే ఈ వనస్పతి రూమ్ టెంపరేచర్ లో గడ్డగడుతుంది కాబట్టి లడ్డూలు చుట్టుకునేటప్పుడు బైండింగ్ గా కూడా ఉంటుంది. ఈ మోతీచూర్ బూందీని తయారు చేసుకునేటప్పుడు పిండిని చాలా పల్చగా కలుపుకోవాలి. పిండి కనుక పల్చగా ఉంటే బూందీ గరిటెలో పిండిని వేసి నూనెలోకి కొట్టినప్పుడు బూందీలన్నీ సమమైన సైజులో వస్తాయి. అలాగే బూందీ వేసిన తర్వాత బూందీ గరిటెని వెనక్కి తిప్పి చూడండి. పిండి గరిటెకున్న చిల్లుల మధ్య పాకకూడదు. పిండి కనుక చిక్కగా ఉంటే ఇక్కడ చూస్తున్నారు అది చిల్లుల మధ్య పాకుతుంది. అలా పాకినప్పుడు ఈ మోతీచూర్ బూందీ గరిటెతో వేసినా కూడా ఆ బూందీలు పెద్ద సైజులో వస్తాయి. అదే పిండిని సరైన పాళానికి కలుపుకుంటే ఈ చిల్లుల మధ్య పిండి పాకదు. అప్పుడు బూందీలన్నీ కూడా ఇక్కడ చూస్తున్నారు ఇలా ఈవెన్ సైజులో వస్తాయి. పెద్ద చిల్లులు గరిటెను ఉపయోగించి నూనెలో ఉన్న బూందీలన్నింటినీ ఒక్కసారిగా రంగు మారక ముందు తీసేయాలి. అదే ఆలస్యం చేశారా ఇక్కడ చూస్తున్నారు ఈ రకంగా రంగు మారతాయి. ఇలా రంగు మారిన బూందీ మోతీచూర్ లడ్డూలు తయారు చేసుకోవడానికి పనికిరాదు. బూందీని తయారు చేసిన తర్వాత గిన్నెలో ఏటవాలుగా పెట్టుకుని నూనెని ఓడ్చేసి ఆ పైన పేపర్ నాప్కిన్ మీద వేసుకుని పరిచి నూనెంతా తీసేయండి. మళ్లీ ఆ బూందీని పేపర్ నాప్కిన్ల మీద వేసుకుని పరిచి ఇంకా మిగిలిన ఎక్స్ట్రా నూనెని తీసేయాలి. ఇలా 2-3 సార్లు పేపర్ నాప్కిన్లని మార్చి వీలైనంత వరకు నూనెని తీసేయండి. పిండి చిక్కగా ఉంటే మోతీచూర్ బూందీ గరిటెతో మోతీచూర్ బూందీలు రావు. పిండి పల్చగా ఉంటే అదే గరిటెతో మోతీచూర్ బూందీలు చక్కగా ఈవెన్ సైజులో వస్తాయి. కానీ పిండి పల్చగా ఉంటే నూనె కూడా బాగా పీలుస్తాయి. కాబట్టి వీలైనంత వరకు పేపర్ నాప్కిన్ల మీద పరిచి ఈ బూందీలో నుంచి నూనెని తీసేయాలి. పేపర్ నాప్కిన్ల మీద పరిచి చాలా మటుకు నూనె తీసిన తర్వాత కూడా ఇక్కడ నా చేతి మీద చూడండి ఎంత నూనె ఉందో గమనించండి. మోతీచూర్ లడ్డూలలో నూనె తప్పకుండా ఉంటుంది. మోతీచూర్ లడ్డూలు తయారు చేసుకోవాలంటే తెలుసుకోవలసిన విషయాలని చూశారు కదా. ఈ మూవీ చూసిన తర్వాత మోతీచూర్ లడ్డూ వీడియోని కూడా తప్పకుండా చూడండి. ఇక్కడ చెప్పిన విషయాలన్నిటినీ అర్థం చేసుకున్నాక మీ ఇంట్లో మీరు మోతీచూర్ లడ్డూలు తయారు చేసుకోవడం కష్టం కాదని అనుకుంటున్నాను. మీ ఇంట్లోనూ మీరు మోతీచూర్ లడ్డూలు తయారు చేసుకోవాలని వాటిని మీ ఫ్యామిలీ మెంబర్స్ తో ఎంజాయ్ చేస్తారని ఆశిస్తాను. ఈ మూవీ క్లిప్ కి సంబంధించిన డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ మీరు నా వెబ్సైట్లో చూడగలరు. ఇలాంటి మరెన్నో విషయాలను మీరు నా వెబ్సైట్ gayatrivantillu.com లో చూడగలరు.